దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృప చేత ఇంతవరకు మనం క్షేమంగా సురక్షితంగా ఉన్నాం. అది దేవుని కృప అయి ఉన్నది. వర్డ్ ఫర్ టుడేకి స్వాగతం. ఈరోజు కొరకైన మరొక అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 7వ వచనం. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు ఈ లోకంలో ఆశ్రయం లేక, నెమ్మది లేక, సంతృప్తి లేక, భద్రత లేక సంచరిస్తున్నటువంటి పరిస్థితులు మనం లోకంలో చూస్తున్నాం. అయితే నరులు ఆశ్రయించాల్సిన స్థలం ఏదంటే దేవుని యొక్క రెక్కల నీడ. ఒక బిడ్డ తన తల్లి కౌగిట్లో ఉన్నప్పుడు సురక్షితంగా భావించుకుంటుంది. అట్లాగే ఒక కూతురు తన యొక్క ఇంట్లో భద్రత ఉన్నట్లుగా భావించుకుంటుంది. అయితే మానవులమైన మనమందరం కూడా దేవుని యొక్క కౌగిట్లో ఉండుట భద్రత అని వాక్యం తెలియజేస్తుంది. అయితే నరులు ఆయన రెక్కల నీడలో చేరాలంటే ఆయన అమూల్యమైనటువంటి కృప కావాలి. ఆ కృపనే మనల్ని చేరుస్తుంది. ఎందుకనంటే వాస్తవానికి వాక్యం చెబుతుంది, తండ్రి అని పిలుచుటకు మనకు యోగ్యత లేదు. దేవుని సన్నిధికి చేరడానికి మనం యోగ్యులము కాం. ఎందుకనంటే మన జన్మ, కర్మ, పాప, శాపముల చేత, అపరాధముల చేత దేవుని యొక్క వెలుగు సత్యమైనటువంటి సన్నిధిని మన యొక్క దోషముల చేత, మన యొక్క అంధకారపు క్రియల చేత చేరలేక ఉన్నాం. అయితే ఈ యొక్క పతనమైనటువంటి మానవులను రక్షించుట కొరకే దేవుడు తన కృపను అనుగ్రహించాడు. కృప అనగా అయోగ్యులైన వారి పట్ల దేవుని యొక్క కనికరం. కేవలం ఉచితముగానే ఆయన సన్నిధికి చేర్చుకొని ఆయన రెక్కల నీడలో భద్రపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దాని కొరకు మనం చేయాల్సింది ఏమీ లేదు. కేవలం కోరుకుంటే చాలు. దేవా, నీ కృప అమూల్యమైనది, ఎంత గొప్పది. మమ్మల్ని మీ రెక్కల నీడలో చేర్చుకుంటున్నావు కాబట్టి మమ్మల్ని చేర్చుకోండి. ఈ యొక్క లోక ప్రమాదములో నుంచి, ఈ యొక్క గండములలో నుంచి, ఈ యొక్క దుష్టత్వములో నుంచి, ఈ అంధకారపు ప్రభావములలో నుంచి మమ్మల్ని తప్పించి సురక్షితమైన మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచమని మనం దేవుని వేడుకోగలిగితే ఆయన కృప ఎంత గొప్పది. ఖచ్చితంగా మన అర్హత చూడడు, మన అంతస్తు చూడడు, కానీ కేవలం ఆయన ఉచితమైన కృప చేతనే ఆయన రెక్కల నీడలో మనల్ని భద్రపరచగలిగే వాడై ఉన్నాడు. అయితే ఈరోజు నువ్వు కూడా ఆయన ఉచితమైన కృపలోనికి రాగలవా? అప్పగించుకోగలవా? ఆయన నిన్ను తన రెక్కల నీడలో కాపాడుతాడు. ఆయన చేతి నుండి ఎవరు మనల్ని దొంగిలించలేరని, ఆయన చేతిలో నుండి మనల్ని ఎవరు తప్పించుకొని తీసుకుపోలేరని, ఆయన చేతిలో ఉండగా మనల్ని ఎవరు ముట్టజాలరని వాక్యం చెబుతుంది. కాబట్టి అలాంటి భద్రతతో సురక్షితమైనటువంటి ఆయన రెక్కల నీడలోనికి చేరడానికి ఆయన కృపయందు నమ్మిక ఉంచండి. నీ యొక్క సామర్థ్యమును మందు కాదు, నీకున్నటువంటి బలము, బలగము, జ్ఞానము, ధనము ఏది కాదు, కేవలం ఆయన కృప. కనుక దేవా, నీ కృపతో నీ రెక్కల నీడలో నేను ఉండేటట్లు అనుగ్రహించుమని ఆయనకు అప్పగించుకుంటే నీ జీవితం బాగుపడుతుంది, క్షేమంగా ఉంటుంది, సురక్షితంగా సాగుతుంది. ఆ విధంగా ప్రభు నిన్ను కాపాడునుగాక. మహోన్నతుడైన మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు అయ్యా. మీ ఉచితమైన కృప కొరకై స్తోత్రం. అయోగ్యులమైన మా పట్ల మీకున్నటువంటి కనికరమును బట్టి స్తోత్రాలయ్యా. మేమే గనుక మీ సన్నిధికి చేరాలంటే అది మా వల్ల అయ్యేది కాదు. కనుక కేవలం కుమారుడైన క్రీస్తు యేసు యొక్క బలియాగము ద్వారా ఉచితమైన కృప చేత మాకు వాటి సామర్థ్యాన్ని, అర్హతనిచ్చినందుకై స్తోత్రాలు. అలాగే నీ కృపలో మేము సురక్షితంగా ఉండునట్లు, ఆశ్రయం పొందునట్లు, క్షేమముగా ఉండునట్లు అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా మీ దయగల హస్తం, మీ చాపబడిన బాహువులు, మీ కృప మమ్మల్ని కాయునుగాక. మీ కృపను మేము ఆశ్రయిస్తున్నాం. ఇదిగో, ఎంతమంది అయితే బిడ్డలు మీ కృపకు అప్పగించుకుంటున్నారో వారు క్షేమముగా ఉందురుగాక, సురక్షితముగా ఉందురుగాక, దీవించబడి మేలు పొందుదురుగాక. అతి కృపతో నింపి ఈరోజు మీ ఉచితమైన కృప అనుభవించే అనుభవాన్ని, అతి అనుభూతిని మా జీవితాలకు అనుగ్రహించవలసిందని యేసుక్రీస్తు కృపగల నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ పట్ల కృప చూపునుగాక. గాడ్ బ్లెస్ యు.